You are the best wife for me. You are the best wife for me. మనం ఒక చిన్న కంపాటబిలిటీ టెస్ట్ చేద్దామా? సరే నేను వెళ్ళి చాక్లెట్ తీసుకొస్తాను. వెయిట్ చేయి, పేషెన్స్ గా వెయిట్. Hi guys, welcome back to Splashy Vibes. Happy Valentine's Day guys. చెర్రీ కింద చాక్లెట్ చేస్తానని చెప్పొచ్చాను కదా, సో చెర్రీ కోసం చాక్లెట్ ప్రిపేర్ చేద్దామా? ముందుగా దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మనం ఫస్ట్ పల్లీలు వేసుకోవాలి. ఇక్కడ నేను రోస్టెడ్ పీనట్స్ తీసుకున్నాను. పీనట్స్ని డ్రై రోస్ట్ చేసుకొని ఆ పల్లీలు వేసుకోవాలి. దాని తర్వాత కొంచెం చాక్లెటీ ఫ్లేవర్ ఉండడం కోసం నా దగ్గర హర్షీస్ కోకో పౌడర్ ఉంది, అది వేస్తున్నాను. ఇది అన్స్వీటెండ్, కొంచెం వేస్తున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే ఇది స్కిప్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చి జాగ్రీ పౌడర్, మీ స్వీట్ టేస్ట్కి తగ్గట్టు జాగ్రీ పౌడర్ వేసుకోవాలి. అండ్ ఇవన్నీ బాగా మిక్సీ పట్టుకోవాలి. మధ్య మధ్యలో తీసి కలుపుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. ఇలా నేను చూపిస్తున్నాను కదా, ఇలా మీకు ఉండకట్టే కన్సిస్టెన్సీ, అంటే లడ్డు చుడతాం కదా అలా కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. పీనట్స్లో న్యాచురల్ ఆయిల్ రిలీజ్ అవుతుంది కాబట్టి కొంచెం ప్రెస్ చేస్తే మనకి ఉండకడుతుంది. సో దీన్నంతా ఇప్పుడు నేను ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. మీరు వీటిని లడ్డూస్ లాగైనా షేప్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఏమన్నా మౌల్డ్స్ ఉంటే ఆ మౌల్డ్స్లో కూడా దీన్ని పెట్టుకొని ఆ మౌల్డ్స్లో వీటిని షేప్ చేసుకోవచ్చు. ఇక్కడ నా దగ్గర సిలికాన్ మౌల్డ్ ఉంది కాబట్టి నేను దాంట్లో వీటిని పెడుతున్నాను. సో ఇక్కడ వీటిని ఇలాగ మౌల్డ్స్లో పెట్టేసుకొని స్పూన్తో నీట్గా ప్రెస్ చేస్తే అవి సెట్ అయిపోతాయి. అలా మొత్తం మౌల్డ్స్లో అంతా ఈ మిక్చర్ని పెట్టేసుకొని సెట్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఇవి లేవంటే మీరు కొంచెం ప్రెజర్ యూజ్ చేసి లడ్డూస్ చుట్టుకున్నా సరిపోతుంది. సో మొత్తం ఇలా సెట్ చేసి పెట్టేసుకున్నాను. వీటిని కొంచెం సేపు ఇలానే బయట పెట్టవచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టేయచ్చు, సెట్ అయిపోతాయి. నెక్స్ట్ నేను ఇక్కడ డార్క్ చాక్లెట్ తీసుకున్నాను, అమూల్ వాళ్ళది 55%. మీ దగ్గర కాంపౌండ్ ఉంటే కాంపౌండ్ కూడా యూజ్ చేయొచ్చు. సో ఫస్ట్ దీన్ని డబల్ బాయింగ్లో చాక్లెట్ని మెల్ట్ చేస్తున్నాను. దానికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న ప్యాన్లో వాటర్ తీసుకోవాలి. సో వాటర్ హీట్ అయిన తర్వాత దానిపైన ఒక చిన్న గిన్నె పెట్టుకోవాలి. ఎప్పుడైనా చాక్లెట్ ఇలా డబల్ బాయిలింగ్లోనే మెల్ట్ చేయాలి. డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేస్తే చాక్లెట్ మాడిపోతుంది. కాబట్టి ఇలా డబల్ బాయిలింగ్ యూజ్ చేసి మెల్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను చాక్లెట్ని కట్ చేసుకొని ఈ బౌల్లో వేసుకుంటున్నాను ఒక్కొక్కటిగా. మీరు చేసే క్వాంటిటీని బట్టి ఎంత చాక్లెట్ అవసరం అవుతుందో అంత చాక్లెట్ వేసుకోండి. ఇది మెల్లమెల్లగా కరగడం స్టార్ట్ అవుతుంది. వన్స్ ఇది కరగడం స్టార్ట్ అయిన తర్వాత దీంట్లో కొంచెం ఆ టెక్స్చర్ కోసం, ఆ బ్రైట్నెస్ కోసం బటర్ వేయాలి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే చాక్లెట్ కరగడం స్టార్ట్ అయింది. సో ఇది ఇంకా కరగాలి. ఇది కరుగుతుండగా నేను ఇక్కడ అమూల్ బటర్ తీసుకున్నాను. ఇది అన్సాల్టెడ్ బటర్ తీసుకున్నాను. అన్సాల్టెడ్ తీసుకుంటే బెటర్. దీంట్లో నేను ఒక క్యూబ్ బటర్ వేసాను. బటర్ వేసి ఆ బటర్ ఈ చాక్లెట్తో కలిసేలాగా కొంచెం మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసుకున్న తర్వాత మీరు కన్సిస్టెన్సీ చూసుకోండి, ఇలా ఫ్లోయిగా ఉండాలి. ఒకవేళ ఇలా లేదంటే ఇంకొంచెం బటర్ యాడ్ చేసుకొని అది మెల్ట్ అయిన తర్వాత మళ్ళీ కన్సిస్టెన్సీ చెక్ చేసుకోండి. ఇలా ఫ్లోయిగా ఉన్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నేను ముందుగా సెట్ చేసుకున్న వాటిని డీమౌల్డ్ చేస్తున్నాను. ఇలా చేసి అన్నీ ఒక్కొక్కటిగా పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఆ డీమౌల్డ్ చేసిన ఆ పీనట్ క్యూబ్స్ని ఈ చాక్లెట్ మిక్చర్లో వేసి మొత్తం అన్ని సైడ్స్ చాక్లెట్ కోట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. మొత్తం అలా ఎన్ని క్యూబ్స్ అయితే ఉన్నాయో అన్ని క్యూబ్స్కి ఇలాగే చాక్లెట్ కోట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. మీరు ఒకవేళ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకున్న సేమ్ ఇదే ప్రాసెస్. వాటిని ఇలాగే చాక్లెట్లో కోట్ చేసుకొని అన్ని సైడ్స్ చాక్లెట్ కోట్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ మీద వేసుకుంటే ఇంకా బెటర్. సో ఇలా అన్నిటికీ నేను చాక్లెట్ కోట్ చేసేసి పక్కన పెట్టుకున్నాను. వీటి మీద నేను ఇప్పుడు ఆల్మండ్స్ వేస్తున్నాను, కట్ చేసిన ఆల్మండ్స్ వేస్తున్నాను. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్న అన్నీ వేసుకోవచ్చు. మీరు చాక్లెట్ మిక్చర్లో కూడా వేసుకోవచ్చు, లేదా ఇలా పైనుంచి గార్నిష్ కూడా చేసుకోవచ్చు. సో ఇలా గార్నిష్ చేసిన తర్వాత దీన్ని కొంచెం సేపు ఫ్రీజర్లో పెట్టాలి. ఇప్పుడు నేను దీన్ని ఫ్రీజర్లో పెట్టేస్తున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ ఫ్రీజర్లో పెట్టినా సరిపోతుంది, బాగా ఫ్రీజ్ అయిపోతాయి. సో ఇలా ఫ్రీజర్లో పెట్టేస్తున్నాను. ఇప్పుడు
సో ఫ్రీజర్లో పెట్టేసిన తర్వాత చూసారా, తీసిన తర్వాత ఎలా ఉన్నాయో బాగా సెట్ అయిపోయాయి. మీరు తినేదానికంటే ఒక 5 minutes పక్కన పెట్టేసుకుంటే మీకు ఈ ప్లేట్లోంచి ఈజీగా బయటకు వచ్చేస్తాయి. ఇప్పుడు వీటిని చెర్రీకి చూపించి టేస్ట్ చేయించి చెర్రీ రియాక్షన్ ఏంటో చూద్దాం రండి. చెర్రీ, ఇదిగో నీ చాక్లెట్స్. వావ్, ఎక్కడి నుంచి తెచ్చావు వీటిని? వావ్, చాలా బాగుంది. ఏంటి నువ్వు చేసావా నా కోసం? వావ్. చెర్రీ, చాక్లెట్ తిన్నావు కదా, ఎలా ఉంది చెప్పు. ఓ మై గాడ్, అసలు ఇది లవ్ అంటే. నేను ఇంకా లవ్ అంటే యాక్చువల్గా గైస్, లవ్ అంటే మనం ఏమనుకుంటాం అంటే ఎదుటి వ్యక్తి మన నెక్స్ట్ పర్సన్, ఫర్ ఎగ్జాంపుల్ తను మన పార్ట్నర్ కానీ ఎవరన్నా, అది అవుట్ సైడ్ నుంచి కోరుకుంటాం చూడు లవ్. అది ఎలాంటి లవ్ అంటే బయట నుంచి తెచ్చే ఆ చాక్లెట్ లో, ఫర్ ఎగ్జాంపుల్ ఫెర్రర్ రోషర్ చాక్లెట్ అడిగాను కదా, బయట నుంచి తెస్తుంది అనుకున్నాను నేను, కానీ బయట నుంచి తేలేదు. బయట నుంచి తెచ్చే లవ్ రియల్ లవ్ కాదు అని అర్థమైంది. అది రియల్ లవ్ ఎక్కడ వచ్చిందంటే లోపల నుంచి వచ్చింది. తన లోపల నుంచి వచ్చి ఓకే బయట నుంచి చాక్లెట్ తేయకూడదు, హెల్దీగా ఉండాలని చెప్పి లోపలికి వెళ్ళి కిచెన్ నాకు తెలియకోకుండా చాక్లెట్ ప్రిపేర్ చేసి ఇచ్చింది. కాబట్టి ఇది రియల్ లవ్. ఓకే, చెర్రీ చెప్పిన దానికి నేను కొంచెం యాడ్ చేస్తాను. బయట నుంచి చాక్లెట్ తెస్తే రియల్ లవ్ కాదు, ఇంట్లో చేస్తే రియల్ లవ్ అలా కాదు. బట్ పాపం కొంచెం ఓవర్ గా ఎగ్జైట్ అయిపోయి చెప్పేశాడు, అలా ఏం కాదు. కాకపోతే బయట నుంచి చాక్లెట్స్ ఎవరైనా ఇస్తారు గైస్, దట్ ఈస్ ఫైన్. కానీ ఇలాంటి చిన్న చిన్న గెస్టర్స్ ఉంటాయి కదా మన పార్ట్నర్స్ కోసం, మనం సొంతంగా ప్రిపేర్ చేస్తే ఏమవుతుందంటే దాంట్లో మన లవ్ కూడా యాడ్ అవుతుంది. సో దానివల్ల అది హెల్దీకి హెల్దీ ఉంటుంది. చెప్పేది అదే. నేను కొంచెం ఎన్లార్జ్ చేసి కొంచెం బాగా నేనేమన్నానంటే ఈ లవ్ అనేది బయట నుంచి తెచ్చే చాక్లెట్ లాంటిది. అది ఎక్స్పెక్ట్ చేస్తాం, అది రాకపోతే ఫీల్ అయిపోతాం, అయ్యో లవ్ చూపించట్లేదు, ఆ లవ్ రావట్లేదు అని ఫీల్ అయిపోతాం, బయట నుంచి వచ్చే లవ్. కానీ రియల్ లవ్ ఎలాంటిదంటే నువ్వు నా కోసం వెళ్ళి చాక్లెట్ తీసి లోపల నుంచి వచ్చింది చూడు, లోపల నుంచి వచ్చిన చాక్లెట్ నువ్వు తయారు చేసి సొంతంగా తయారు ఇచ్చావు చూడు అని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో బయట ఉన్న లవ్, బయట చూపించే లవ్ కి లోపల నుంచి వచ్చే లవ్ కి దట్ ఈస్ అ డిఫరెన్స్. ఇది లోపల నుంచి వచ్చిన లవ్ త్రూ దిస్ చాక్లెట్. ఇట్స్ అ చాక్లెట్ లవ్. ఓకే, సో మనం దగ్గర డబ్బులు ఉంటాయి, ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ ఇస్తుంటాం, అన్ని ఇస్తుంటాం, దానివల్ల పార్ట్నర్స్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ మన చేతులతో మనం సొంతగా ఏదైనా ప్రిపేర్ చేస్తే దానికి హెల్దీ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ మనకు అదొక సాటిస్ఫాక్షన్, మన లవ్ కూడా దాంట్లో ఉంటుంది, మన ఎఫర్ట్స్ ఉన్నాయి, మన పార్ట్నర్కి అదొక స్వీట్ సర్ప్రైజ్ అనమాట. ఈవెన్ దో అది పెద్ద ప్రైజ్ ఉండే ఐటమే అయిందాల్సిన అవసరం లేదు. ఇలా చిన్నవి మన చేతితో మనం చేసి మన పార్ట్నర్స్కి ఇస్తే దే విల్ ఫీల్ వెరీ హ్యాపీ, లైక్ స్పెషల్గా కూడా ఫీల్ అవుతారు. నా కోసం నా పార్ట్నర్ చేసింది, నా కోసం చేసుకొచ్చింది. షాప్కి వెళ్ళి కొనుక్కోరావడం ఎవరైనా చేస్తారు, బట్ ఎఫర్ట్స్ పెట్టింది కదా, ఎఫర్ట్స్ మ్యాటర్స్ అని చెప్పి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇవన్నీ లైక్ రిలేషన్షిప్లో చిన్న స్మాల్ గెస్చర్స్ గైస్. ఒక పువ్వు ఇచ్చినా ఇట్స్ అ లవ్, రైట్? బయట నుంచి పెద్ద బొకేనే తీసుకొని వచ్చి ఇవ్వాల్సిన అవసరం లేదు. అలానే ఇది కూడా మనం ఒక చిన్న చాక్లెట్ ఇచ్చినా ఇట్స్ అ లవ్, రైట్? ఆఫ్టర్నూన్ అలా సరదాగా ఫ్యామిలీతో లంచ్ తినడానికి బయటకు వెళ్ళాం గైస్. ఏంటి గైస్ కార్లో ఉన్నాను ఏంటి అని చూస్తున్నారా? సో ఈవినింగ్ అలా ఫ్రెష్ అయ్యి మేము సరదాగా కొంచెంసేపు బయటకు వెళ్ళి టైం స్పెండ్ చేద్దామని బయటకు వెళ్తూ ఉన్నాము. ఈవినింగ్ కదా, అందులో వ్యాలంటైన్స్ డే కదా, కొంచెం ట్రాఫిక్ ఎక్కువగానే ఉంది. మా ఇంటి దగ్గర అయితే పర్వాలేదు కానీ గైస్ కొంచెం మెయిన్ రోడ్లోకి వెళ్తే మాత్రం భారీగా ట్రాఫిక్ ఉంది. అయినా పర్లేదులే అని చెప్పి ఇలా కార్లో వెళ్తూ ఉన్నాం గైస్. వెళ్తుండగా దారిలో చెర్రీకి ఒక డౌట్ వచ్చిందంట, దాని గురించి డిస్కషన్ పెట్టాడు. మీరు ముందు ఆ డిస్కషన్ ఏంటో చూస్తారు. ఐ గెస్ ఆ డిస్కషన్ టైంలో మేము విండోస్ క్లోజ్ చేయడం మర్చిపోయాము. సో మీకు కొంచెం బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉంటుంది, సో ప్లీజ్ ఇగ్నోర్ గైస్. ఇప్పుడు నాకు డౌట్ ఏంటి చెర్రీ? ఇప్పుడు నాకు డౌట్ ఏంటి? ఇప్పుడు మన పెళ్ళయి 2.5 years అవుతుంది కదా. అవును. ఇంకొక 30 years అయిన తర్వాత ఇదే లవ్ ఉంటుందా? ఉండదు. ఎందుకు? ఇంతకన్నా ఎక్కువే ఉంటది. మరి అది లవ్ ఎట్లా అవుతుంది? లవ్ అంటే ఒకేలాగుండదు. డే బై డే ఇయర్స్ గడిచే కొద్దీ మనకి మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతాయి, ఒకరినొకరు అండర్స్టాండ్ చేసుకోవడం పెరుగుతుంది. కాబట్టి
పెరిగి 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 అండర్స్టాండింగ్ ఎక్కువ అయిపోయి లవ్ ఇంకా ఎక్కువ అవుతుంది. చూద్దాం పెరుగుతుందో తగ్గుద్దో. అలా చూడు తెలుస్తుంది. అన్ని డౌట్స్ నీకు అంటే ఇప్పుడు నా డౌట్ ఏమంటే ఇప్పుడు ఒకటే ఒక క్వశ్చన్. ఇప్పుడు మన పేరెంట్స్ ఉంటారు కదా, మన పెద్దోళ్ళు, మన పేరెంట్స్ అఫ్ కోర్స్ వాళ్ళకి చాలా లవ్ ఉంటుంది అబౌట్ డాటర్, సన్, అల్లుడు, కూతురు, కొడుకు, కోడలు అని. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన పేరెంట్స్నే తీసుకో, వాళ్ళ పెళ్ళై ఒక 25-30 years అయింది అనుకున్నా. Go ask your parents, when was the last time they said I love you to each other? సరే వాళ్ళ జనరేషన్ వేరు, మన జనరేషన్ వేరు కదా. ఎక్స్ప్రెస్ చేయాలి బేబీ లవ్. వాళ్ళు చేసే వాళ్ళు కూడా ఉన్నారు, చెయ్యని వాళ్ళు కూడా ఉన్నారు. మొహమాటాలు ఉంటాయి కొంతమందికి ఇన్ని ఇయర్స్ అయినా కూడా, బికాజ్ వాళ్ళవన్నీ పాపం అరేంజ్డ్ మ్యారేజెస్. అఫ్ కోర్స్ మనది కూడా అరేంజ్డ్ మ్యారేజెస్ అయినా కూడా మన జనరేషన్లో ఉంటుంది, వాళ్ళు ఓపెన్గా ఉండగలరు. కానీ వాళ్ళకి అలా ఉండదు, జనరేషన్ గ్యాప్ అది. ఈ లవ్ కి జనరేషన్ గ్యాప్ అంతా ఉండకూడదప్ప. వాట్ ఈస్ లవ్ మ్యాన్? జనరేషన్ గ్యాప్ జనరేషన్ గ్యాప్ కాదు లవ్ అంటే, కానీ ఎక్స్ప్రెస్ చేసే వేస్ అనేది జనరేషన్ గ్యాప్ ని బట్టి మారుతూ ఉంటాయి. కాకపోతే మామ్ అండ్ డాడ్ అందరికి, ఆల్ ఎల్డర్స్, ఐ లవ్ యూ ఆల్. మీరు కూడా లవ్ని ఎక్స్ప్రెస్ చేయండి. సో పార్ట్ 1లో మా జనరేషన్ వాళ్ళు లవ్ గురించి చెప్పిన ఒపీనియన్ చూశారు కదా. ఇప్పుడు పార్ట్ 2లో మా ముందు జనరేషన్ వాళ్ళు లవ్ గురించి చెప్పిన ఒపీనియన్ చూడండి. ఇప్పుడు ఇక్కడ మా అత్తమ్మ లవ్ గురించి తన ఒపీనియన్ చెప్తుంది. ఏం చెప్తుందో ఒకసారి చూడండి. హాయ్ మమ్మీ, నీ దృష్టిలో లవ్ అంటే ఏంటి? నా దృష్టిలో లవ్ అంటే అదే ఒకరినొకరు అర్థం చేసుకుని, ఒకరి అభిప్రాయాలు ఒకరు గౌరవించుకొని, ఒకరిపైన ఒకరు నమ్మకం ఉన్నప్పుడే అది ప్రేమ అంటారు. నా అభిప్రాయం నేను చెప్తున్నాను. ఈ వ్యాలంటైన్స్ డే సందర్భంగా మా పిల్లలు నన్ను మా జనరేషను లవ్ గురించి కూడా మీ అభిప్రాయం చెప్పండి అని మమ్మల్ని అడిగారు. మా వారు మాత్రం సిగ్గుపడి చెప్పలేదు. నేను మాత్రం పిల్లల కోసం పనులే చేద్దాము, 1 minute వీడియో కదా చేద్దామని పిల్లల కోసం నేను చెప్తున్నాను. నా అభిప్రాయం నేను చెప్తున్నాను. ఇంకొక విధంగా చెప్పాలంటే కూడా లవ్ ప్రతి ఒక్కరిని మనసారా ప్రేమగా పలకరించడం కూడా ప్రేమే అని నేను అనుకుంటున్నాను. నా ఒపీనియన్ అది. కామెంట్స్ రూపంలో మీరు చెప్పండి మా అభిప్రాయం కరెక్టా కాదా. ఓకే, మీకు కానీ మా ఛానల్లో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మీకు మావి వస్తాయి. ఓకే, ఇప్పుడు లవ్ గురించి నువ్వు ఇంత బాగా చెప్పావు మమ్మీ. ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళకి, మాలాంటి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి నీకేమనిపిస్తుంది? లవ్ అంటే ఇప్పుడు కొత్తగా పెళ్ళైంది కాబట్టి లవ్ ఉంటుంది అనుకుంటా. 5 years 10 years అయిన తర్వాత అదే లవ్ ఉంటుందా, తగ్గుతుందా, పెరుగుతుందా? లేకపోతే పెళ్లి చేసుకున్నాం కాబట్టి అట్లా సర్దుకుపోవాలి, ఇంకా మనకు వేరే ఆప్షన్ లేదు అని అట్లా అనుకోవాలా? తగ్గుతుంది పెరుగుతుంది అనేది కాదు, ఒక స్టెప్ బై ఉంటది. పిల్లలు పుడతారు, పిల్లలు పుట్టిన తర్వాత అదొక లవ్ వస్తుంది భర్త పైన. పిల్లలు పెరుగుతుండే కొద్దీ అదొక లవ్ వస్తుంది. వివిధ విధాలుగా లవ్లు ఉన్నాయి. కానీ లవ్ అనేది ఒక్కటే కాబట్టి స్టేజ్ బై వస్తాయి కాబట్టి అది లాస్ట్ కి లవ్వే అవుద్ది. ఒక్కొక్క స్టేజ్ లో ఆ ప్రేమ అనేది భార్య భర్తలకి ఎప్పటికీ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ మమ్మీ. మాల్కి వెళ్ళాం గైజ్. అక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేసాం అలా సరదాగా. కొన్ని షాపింగ్ చేయాల్సినవి ఉంటే షాప్ చేసుకున్నాము. ఇక్కడ మాల్లో మంచిగా వ్యాలంటైన్స్ డేకి డెకరేషన్ చేస్తున్నారు. అక్కడ అందరూ ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు. మేము కూడా అక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేసాము. తర్వాత షాపింగ్ చేసుకున్నాము. ఇక్కడ చూసినట్లయితే వీళ్ళు ఇక్కడ వ్యాలంటైన్ స్పెషల్గా ఒక పెద్ద టెడీ బేర్ని పెట్టారు. దాని మీద ఫర్ ఎవర్ టుగెదర్ అని రాసింది. హోమ్ డెకోర్ రిలేటెడ్ కొన్ని కావాల్సి ఉంటే అవి షాప్ చేసాము. అలాగే కొన్ని ఇంటికి కావాల్సిన కొన్ని ఐటమ్స్ ఉంటే అవి కూడా షాప్ చేసాం గైస్. షాపింగ్ అయిపోయిన తర్వాత అక్కడే కొంచెం మాల్లో స్నాక్స్ తినేసి తర్వాత కొన్ని షాప్స్లో డెకోర్ ఐటమ్స్ అన్నీ ఉంటే కొంచెం బాగున్నాయి కదా అని కలెక్షన్స్ అంతా చెక్అవుట్ చేసాం గైస్ కొంచెం సేపు.
తర్వాత కొంచెం పని ఉంటే పార్క్ స్క్వేర్ మాల్కి వెళ్ళాం గైజ్. అక్కడ పని అయిపోయిన తర్వాత అక్కడ ఫోటో బూత్ పెట్టుంటే అక్కడ నిల్చొని కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. ఆ తర్వాత అక్కడ నుంచి మా ఫేవరెట్ కార్నర్ హౌస్కి వెళ్ళాము. అక్కడ డెత్ బై చాక్లెట్ చాలా ఇష్టం గైజ్ మా ఇద్దరికి. సో మేము దాన్ని ఆర్డర్ చేసుకొని కొంచెం సేపు అక్కడ క్వాలిటీ టైం స్పెండ్ చేసాము, ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేస్తూ. మీలో ఎవరైనా కార్నర్ హౌస్లో డెత్ బై చాక్లెట్ తిన్నారా? మీ ఫేవరెట్ అయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి. తర్వాత ఇంటికి వచ్చి కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత చెర్రీ నాకు తెలియకుండా క్యాండిల్ లైట్ డిన్నర్ బుక్ చేశాడు గైస్. సో నాకు సర్ప్రైజ్గా మేము అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళి డిన్నర్ చేసేసి కొంచెం సేపు పిక్స్ తీసుకొని ఎంజాయ్ చేసాము. అలా మా వ్యాలంటైన్స్ డేని మేము ఎంజాయ్ చేసాం గైస్. ఈ వ్యక్తి ఇలాగే ఉంటే లవ్ ఉంటుంది, ఈ వ్యక్తి ఇలాగే ఉంటే ప్రేమ ఉంటుంది. ఇట్లా ఉంటేనే లవ్ ఉన్నట్టు కాదు గైస్. లవ్ అంటే ఏంటంటే నువ్వు ఎలా ఉన్నా నేను నిన్ను యాక్సెప్ట్ చేయగలగాలి. అంతే. ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లం ఏమి తెలుసా, ఎక్స్పెక్టేషన్ అనేది బిగ్గెస్ట్ బౌండరీ లవ్ కి. ఓకే, ఆ బౌండరీని మనం బ్రేక్ చేయాలి. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ ఇస్ ద బిగ్గెస్ట్ కిల్లర్ ఆఫ్ లవ్. తెలుసా మీకు? ఎస్ గైస్, మీరు ఒక పర్సన్ ని జెన్యున్ గా లవ్ చేస్తున్నట్లయితే ఆ పర్సన్ ఎలా ఉన్నా సరే విత్ ఆల్ హిజ్ ఆర్ హర్ ఫ్లాస్ దాన్ని యాక్సెప్ట్ చేసి ఆ పర్సన్ తో పాటు మనం ట్రావెల్ చేయగలగాలి. కుదిరితే చెప్తాం మనం, ఓకే కొన్ని ఫ్లాస్ ఉంటే చెప్తాం, ఓకే బట్ యూ షుడ్ యాక్సెప్ట్ ఇట్. అండ్ ఏదైనా ఇంప్రూవైజేషన్స్ ఉంటే లేకపోతే ఏదైనా ఇంప్రూవ్ చేసుకోవాలని ఉంటే మంచిగా చెప్పి ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అంతేగాని అదే ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకో నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే అవతల వ్యక్తి నాకు రియాక్ట్ అవ్వాలి, నాకు లవ్ ఇవ్వాలి అనుకోవడం అనేది ఇట్స్ నాట్ లవ్, ఇట్స్ క్వైట్ ఇంపాసిబుల్. ఓకే, మేము చాలా చెప్పేసాం అనుకుంటా లవ్ గురించి. సో ఓకే గైస్, మీరు మీ వ్యాలంటైన్స్ డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, లేకపోతే మీ పార్ట్నర్ కి మీరు ఎలాంటి స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చారో మాకు కామెంట్స్ లో తెలియజేయండి. ఓకే, సో మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మా ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థింక్ పాజిటివ్, కీప్ స్మైలింగ్. టిల్ దెన్, బాయ్.